గుడివాడ అభివృద్ధికి యువత కీలక పాత్ర పోషించాలని బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ఉన్నత విద్యను అభ్యసించి ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకొని తమ వ్యక్తిగత అభివృద్ధితో పాటు పట్టణ అభివృద్ధికి కూడా తోడ్పడాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పిలుపునిచ్చారు. గుడివాడలోని ప్రజావేదిక కార్యాలయంలో యువతతో సమావేశమైన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము వారితో ఆత్మీయంగా ముచ్చటించారు. అనంతరం గుడివాడ అభివృద్ధిలో యువత పాత్ర, వారి బాధ్యతలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గుడివాడ యువతను తాను ఇచ్చిన హామీలను నెరవేర్చే రోజు త్వరలోనే వస్తుందని తెలిపారు. చదువుకున్న యువతకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. అదేవిధంగా స్వచ్ఛ గుడివాడ రూపకల్పనలో విద్యార్థులు, యువత తమ వంతు సహకారం అందించాలని కోరారు. గుడివాడ అభివృద్ధికి మంచి ఆలోచనలు, సూచనలతో ఎవరైనా ముందుకు వస్తే వాటిని తప్పకుండా పరిగణలోకి తీసుకుంటానని చెప్పారు. మన గుడివాడను మనమే అభివృద్ధి చేసుకుందాం అనే సంకల్పంతో యువత తనతో కలిసి పనిచేయాలని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఇంత టెక్నాలజీ అసలు ఇంకెక్కడ ప్రపంచంలో ఇంకెక్కడ అడ్వాన్స్ కాలేదు ఇంకా. సో అందుకని మీరు కూడా కొత్త ఆలోచనలు ఉంటే, కొత్తవి వస్తే దానికోసం ప్రిపేర్ అవుతూ ఉండాలి. కంటిన్యూస్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రోజుతోటి అయిపోయింది. మనం కాలేజ్ తోటి చదువుకుంటే ఉద్యోగాలు వచ్చేస్తాయి. ఎంత డెవలప్ అయింది అనేది ఆయన కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఈరోజు ఇంకా మన గుడివాడలో కూడా కొన్ని విషయాలు మెయిన్గా చేసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. మన గుడివాడ మెయిన్ రోడ్డు ఒకటి కనుక అయిపోతే నేను ఎవరినైనా తీసుకొచ్చి ధైర్యంగా గుడివాడ చేంజ్ అయింది రండి బాబు అని చెప్పగలను, గ్యారంటీ. మనకి ఇక్కడ యూత్ అంతా కూడా చాలా తెలివైన వాళ్ళు. అనవసరమైన విషయాల్లో గతంలో అనవసరమైన విషయాల్లో మనకి ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయి చెత్తగా తయారైపోయింది. కాస్త మనకి ఈసారి ఈ మధ్యకాలంలో అయితే కనుక చాలా చేంజ్ కనపడుతుంది. యూత్లో కూడా ఆ ఉత్సాహం కనపడుతుంది. మీరు కూడా కాకపోతే సామాజిక బాధ్యత ఒకటి మాత్రం మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇది అందరం కలిపి చేసుకుంటూనే ఉంటుంది. అంటే మనకి చెత్త కానీ ఏదైనా కానీ ఆ నీట్నెస్ మెయింటైన్ చేయటం కానీ మన పాత్ర కూడా ఉంది అనేది కూడా మీరు ఉంచుకోవాలి. ఎవరైనా కానీ చెప్పేది గౌక్కుని మున్సిపాలిటీ వాళ్ళు అక్కడ క్లీన్ చేయట్లేదు, ఇక్కడ క్లీన్ చేయట్లేదు, అక్కడ క్లీన్ చేయట్లేదు అంటారు. కానీ అసలు క్లీన్ చేయాల్సిన అన్నిసార్లు అలాగే అందరికీ యూత్ అంతా గతంలో అలా ఉందో కానీ నాకు ఈ మధ్య అయితే కనుక చాలా మీలో కూడా చాలా మార్పు కనపడుతుంది. ఇదివరకు మనకి 2 రకాల విషయాలు ఉన్నాయి. బేసికల్ ఉద్యోగ అవకాశాలు క్రియేట్ చేస్తానికి నా ప్రయత్నం చేస్తున్నాను. అతి త్వరలోనే దాన్ని ఫలించినాకే చెప్దామని చెప్పి నేను ప్రస్తుతానికి ఏం చెప్పట్లేదు. ఒకటైతే కనుక టాటా వాళ్ళతోటి ఇక్కడ మనకి టాటా స్ట్రైవ్ అని చెప్పేసి వాళ్ళతోటి మనకి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటి పెట్టిస్తాం టాటా వాళ్ళది. అది చాలా మంచి అవకాశం ఉంది. అందరికీ పనికొచ్చేటట్లుగా చేపిస్తాను. ఇక్కడ నాకు తెలుసు అందరూ ఇంజనీర్లే కాదు, అందరూ వీళ్ళే కాదు, అంత ఇది కాకుండా ఎలక్ట్రీషియన్ కోర్సులు కాడి నుంచి మెకానిక్ షాపుల కాడి నుంచి మిగతా రకరకాల ట్రైనింగ్లు కూడా డెవలప్మెంట్కి పనికొచ్చేటట్లుగా మెకనైజ్డ్ టూల్స్ వాడటంతో సహా దాంతో ట్రైనింగ్ తీసుకొచ్చేటట్టుగా చేసుకుని వస్తున్నాం. అదొకటి. అలాగే ఐటీఐలో కూడా ట్రైనింగ్ సెంటర్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం. మన గవర్నమెంట్ ఐటీఐలో కూడా వాళ్ళకి సరిపోయేటట్లుగా ఇలాంటి అనేక రకాలు చేసుకుంటూ వస్తున్నాం. మీరు కూడా ఉద్యోగ అవకాశాలు కూడా మీరు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తే దీంట్లోంచి ఉంది. కొంచెం యూత్ అంతా యాక్టివేట్ అవ్వండి. మీతో పాటు నేనున్నాను. నేను అప్పుడు గతంలో చెప్పిన విషయం గుర్తుంది నాకు. ఇక్కడ గుడివాడలోకి 10,000 ఉద్యోగాలు వచ్చేటట్టుగా ప్లాన్ చేస్తానని చెప్పాను. దానికి ఆల్రెడీ పరిస్థితి క్రియేట్ చేస్తుంది మనమే అనేది కూడా మనకు తెలుసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాటర్ బాటిల్ తాగి మనం జాగ్రత్తగా చూసుకుని దాన్ని ఒక కాలువల పక్కన ఉన్న మురికాలలో ఇసరడానికే ట్రై చేస్తాం. ఒక చాట పెడతాం కానీ దీంట్లో పెడతాం కానీ అవన్నీ పనికొచ్చేటి చేయడం కానీ మనం ఎవరో చేయట్లేదు. ఇలాంటివన్నీ కూడా చేంజెస్ అవ్వాలి. అవన్నీ ఎక్కడికి వెళ్తాయి? వెళ్ళి కాలువలు ఉందని దేనికి నీళ్ళని తీసుకెళ్తానికి కానీ మురికి కాలువలు ఉన్నాయి. మనం వేసే చెత్త మొత్తాన్ని తీసుకెళ్తానికి మురికి కాలువలు వాడకూడదు. అది కూడా మీకు అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఇలాంటివి చాలా చాలా ఇంపార్టెంట్ ఉంది. ఈ గుడివాడ డెవలప్మెంట్లో పాల్గొందాం
నేను ఉంటాను అనుకున్న ప్రతి ఒక్కరికి నాకు ఆహ్వానం ఇదే చెబుతున్నా. నాకు యూత్ చాలా ఇంపార్టెంట్. మీరందరూ ఎంతమంది ముందుకు వస్తే అంత బాగా మనందరం కలిపి గుడివాడ అభివృద్ధి చేసుకుందాం. మీ పార్టిసిపేషన్ కూడా నేను కోరుకుంటున్నాను. మీరందరికీ తప్పకుండా రండి. ఆఫీస్ ఎప్పుడు ఓపెన్ అయి ఉండదు, నేను ఇక్కడే ఉంటా. సమస్యల గురించి పొద్దాక వస్తూనే ఉంటారు వాళ్ళు వీళ్ళు, కానీ ఏం చేద్దామని చేయగలిగిన వాళ్ళు, ఏమైనా చేద్దామని చేయగలిగింది కూడా మీరే. ముందుకి ఏదైనా కొత్తగా ఆలోచించగలిగింది కూడా మీరే. ఈ మార్పు కోరుకునేది కూడా మీరే. భవిష్యత్తు మీరే గుడివాడికి.